హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ సమ్మర్ స్పెషల్ రెసిపీ చూడబోతున్నాం. అదేంటంటే క్రీమీగా చల్లగా సమ్మర్లో పిల్లలు పెద్దలు మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్. ఈ ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ తినని పిల్లలకు కూడా ఇలాంటి సలాడ్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఈ కస్టర్డ్ ఫ్రూట్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కానీ లేదంటే మామూలు పాలు కానీ వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకుని చల్లార్చిన పాలు గ్లాస్ వరకు వేసుకుని అందులో 2 స్పూన్స్ కస్టర్డ్ వేసుకోవాలి. మనకు మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్స్ ఉన్నాయి కదా, అందులో వెనీలా కానీ బటర్ స్కాచ్ కానీ అయితే చాలా బాగుంటుంది. ఈ కస్టర్డ్ అంతా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలని పొంగు రానిచ్చి ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ మరిగించుకోవాలి. చూస్తారు కదా, పాలు పొంగు వస్తున్నాయి కదా, వీటిని పైన మేగడంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు వీటిని మరిగించుకోవాలి. ఈ సమ్మర్లో ఇలాంటి కస్టర్డ్స్ పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ పాలు మరిగించుకున్నాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఒకసారి కలిపి పాలలో వేసేసి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి వేసేసి వెంటనే గరిటె పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఆపకుండా కలపాలి. అప్పుడే మనం వేసుకున్న కస్టర్డ్ ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఇలా చుట్టుపక్కల ఉన్న మేగడంతా కూడా మనం ఇందులో కలుపుకోవాలి. ఈ కస్టర్డ్లో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి మరీ ఎక్కువ చిక్కగా ఉంటే చల్లారాక గట్టిపడిపోతుంది కాబట్టి మనకి కొంచెం చిక్కబడితే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం దించేసుకుని కలుపుకుంటూ మనం చల్లారబెట్టుకోవాలి. అప్పుడే మనకి పాల మీద మేగడానికి కట్టకుండా ఉంటుంది. ఇలా గరిటతో కలుపుతూ చల్లారబెట్టుకుని ఒక బౌల్లో వేసి 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం బ్లాక్ గ్రేప్స్ అలాగే కిస్మిస్ తీసుకుని 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా వేసి గోరువెచ్చని నీటిలో వేసి వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్లీన్ చేసుకున్న వాటిని 2-3 టైమ్స్ మామూలు వాటర్ వేసి వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనం 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ కస్టర్డ్ తీసుకుని మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బనానా, యాపిల్, దానిమ్మ గింజలు, అలాగే కిస్మిస్, బ్లాక్ గ్రేప్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా పైనాపిల్ కానీ పపాయ కానీ ఇలాంటివి కట్ చేసుకుని మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి సమ్మర్ స్పెషల్ రెసిపీస్ మీరు ఈ సమ్మర్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందు మీద మీకు నచ్చిన ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒకసారి కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఇలా సర్వ్ చేసిస్తే చాలా టేస్టీగా హ్యాపీగా తింటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.